జయమున్యోసి జై భారత్. థ్యాంక్ యూ. వినియోగించుకోవచ్చు అని కూడా మీకు మనవి చేసేది. అలాగనే బ్రదర్ దాసరాం నాయక్ అనేక సంవత్సరాలుగా నాకు తెలుసు, మంచి మిత్రుడు, విజ్ఞానవంతుడు, చైతన్యవంతుడు, అనేక అంశాలపై అనర్గళంగా మాట్లాడగలిగేటువంటి వ్యక్తి. అలాంటి జాతీయ నాయకత్వం మీకు ఉన్నది కనుక ఈ రాష్ట్రంలో కూడా సామాజిక అంశాలను మరింత ముందుకు తీసుకుపోవడం కోసం ఇతర శక్తులను, వ్యక్తులను కలుపుకొని పనిచేస్తే అందులో మేము కూడా మీతో కలిసి వస్తామని మీకు మనవి చేసేది. అలాగే ఈ అంశం పైన పర్టికులర్గా ఈరోజు మా స్టూడియోలో ఒక మీటింగ్ పెట్టాం. ఆ మీటింగ్కు మేము వెళ్ళాల్సి ఉంది. అంటే కోర్టు తీర్పును, సామాజిక న్యాయం పై మనం ఏం కార్యక్రమాలు తీసుకుందాం అని కొంతమంది మేధావులను, కొంతమంది మిత్రులను, కొన్ని ఆర్గనైజేషన్స్ను మేము పిలిచాం. అందరూ వచ్చి అక్కడ ఉన్నారు. కానీ ఇప్పటికే లేట్ అయింది కాబట్టి మీతోటి కలిసి మా మద్దతు మీకు తెలియజేసిపోవాలనే ఉద్దేశంతో నేను రావటం జరిగింది. అలాగే వరంగల్లో దళిత క్రైస్తవ ఐక్య వేదిక అని దళిత క్రైస్తవ ఐక్య వేదికను ఒకటి పెట్టారు. ఆ ఐక్య వేదిక తరఫున 14వ తారీఖు నాడు వరంగల్లో దళితులతోటి, దళిత పాస్టర్లతోటి ఒక మీటింగ్ పెడుతున్నారు. దానికి కూడా మమ్మల్ని ఆహ్వానించారు. దానికి కూడా వెళ్తున్నాం. మీరు కూడా ఇదే ఇష్యూ తీసుకున్నారు కాబట్టి అట్లాంటి ఇంకా సంస్థలు ఏవైనా ఉంటే వాళ్ళందరినీ కూడా కలుపుకొని, దీనికి మద్దతు ఇచ్చేటువంటి వాళ్ళని కలుపుకొని ఈ ఉద్యమాన్ని మరింత తీసుకుపోవడం సముచితంగా ఉంటుందని మనవి చేస్తూ, అయితే ఇది కేవలం దళిత క్రైస్తవుల అని మాత్రమే కాకుండా కోర్టు తీర్పులు, సామాజిక న్యాయం అని కనుక మనం పెడితే ఇతర వ్యక్తుల శక్తులు కలుపుకురావడానికి మనకు ఆస్కారం ఉంటుంది. దాంట్లో ఇది కూడా ఒక ముఖ్యమైనటువంటి అంశంగా మనం ముందుకు తీసుకుపోవచ్చు. ఎందుకు అని అంటే మీకు తెలుసు, దళిత క్రైస్తవ, ముస్లిం, హిందూ, పార్సీ, సిక్కు ఇట్లాంటి అన్నిటిపైన బీజేపీ, ఆర్ఎస్ఎస్ శక్తులు ఏ విధంగా విభజన చేసి, అంటే ఒక ఇనుప గోడలు, ఇనుప కంచెలు కట్టి పెట్టాయి. మనం ఈ మాట అనగానే ఇంకోటికి వస్తుంది. అలా కాకుండా బహుజన శక్తుల్ని, సామాజిక శక్తులు, బహుజన శక్తులు అంటే ఒకటే కనుక ఆ బహుజన శక్తుల పైన కోర్టు తీర్పులు, వివిధ కోర్టు తీర్పులు, వివిధ రాష్ట్రాల హైకోర్టులు కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు, వివిధ సందర్భాలు ఇచ్చినటువంటి తీర్పులు యాడ్ చేస్తే ఉపయోగకరంగా ఉంటుంది. అందుకని దానిపైన హైదరాబాద్ సెంటర్లో మేము ఒక కార్యక్రమం ఎలా తీసుకుందాం అనేటువంటి చర్చ జరుగుతూ ఉంది. సో ఆ చర్చలో ఆ కార్యక్రమం తీసుకునేటప్పుడు మీకు తెలియజేస్తాం. మీరు కూడా అందులో పాల్గొని మీ సందేశాన్ని ఇవ్వచ్చు. ఆ విధంగా మేము కలిసి పనిచేద్దామని మీకు మనవి చేస్తూ, ఈ మంచి కార్యక్రమం తీసుకున్నారు, మంచి ఇష్యూ తీసుకున్నారు, చాలా సంతోషం.